దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు పక్షాన మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఒరే ప్రేయర్ మినిస్ట్రీలో మనమున్నాం. దేవుని దాసులు జాన్ సెమెల్ గారు మన మధ్యలో ఉన్నారు. ప్రభు పక్షాన వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క కార్యక్రమం ఏంటంటే యవనస్తులను గూర్చిన ప్రశ్నలు సమాధానాలు కొన్ని వివరణ దేవుని దాసులతో మాట్లాడాలని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది. కాబట్టి మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మాతో పాటు ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రభు మీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఆయన ఈ సమయంలో హోరేబ్ మినిస్ట్రీని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. ప్రభా, యవనస్తులను గూర్చిన ప్రశ్నలు సమాధానాలు కొద్ది మాటలు నాయన మరి నీ దాసుల ద్వారా మేము వినాలని ఆశపడుతూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి, నీ దాసుల్ని ఆత్మతో నింపండి. నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అర్థవంతంగా ఈ సమాధానాలు అందటానికి సహాయం దయచేయండి. మీ చేతికి ఈ కార్యక్రమాన్ని అప్పగిస్తూ యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మనము యవనస్తులను గూర్చి ఒక కార్యక్రమం చేయాలని మేము ఆశపడ్డాము. కాబట్టి ఎందుకు యవనస్తులను గూర్చి అంటే, ఈ రోజుల్లో ఇప్పుడున్న ఈ అంత్య దినాల్లో యవనస్తుల యొక్క జీవిత విధానం ఎలా ఉండాలో కొన్ని మనకు వాక్యములో నుండి కొన్ని ప్రశ్నలను, దానికి సమాధానాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవి దేవుని సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అందరం శ్రద్ధగా విందాం. మరి దేవుని దాసులు జాన్ సెమెల్ గారు ఈరోజు మీతో కొన్ని ప్రశ్నలు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి మొదటిగా ఒక ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడున్న పరిస్థితులు, మీరు వెళ్తున్న ప్రాంతాలు మీరు చూస్తూ ఉన్నారు. బయట ప్రాంతాలు, కొన్ని యవనస్తుల కూడికల్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే యవనస్తులు వారు జీవించే విధానం ఒకప్పటికంటే ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. వారి ఆలోచన ధోరణి మారింది, వారి యొక్క నిర్ణయాలు మారే. తల్లిదండ్రుల కంటే వారి యొక్క సొంత నిర్ణయాల మీద ఎక్కువగా ఆధారపడుతూ కొన్ని జీవితాల్లో దెబ్బతింటూ ఉన్నారు. ఇలాంటి స్వార్థ కూడికలు జరుగుతున్నాయి, సభలు జరుగుతూ ఉన్నాయి, ఇలాంటి ప్రశ్నోత్తర కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కువగా పిల్లలు వాటికి లోబడకుండా వారి జీవితాల్లో కొంత తొందరపాటు నిర్ణయాల వల్ల కొంతమంది దెబ్బతింటూ ఉన్నారు, మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా అబద్ధ బోధలకి పిల్లలు మొగ్గు చూపుతున్నారు, అటువైపు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. దానివల్ల కూడా పిల్లలు దారి తప్పుతూ ఉన్నారు, మనం అది చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో వాక్యంలో నుండి కొన్ని ప్రశ్నలు అడగాలని ఆశపడతా ఉన్నాం. వాటిని మీరు మన ప్రేక్షకులకి తెలియపరచాలని ప్రభుపేట మీకు తెలియజేస్తా ఉన్నాము. మంచిది. ఒక వాక్యంలోనే మనకి తిమోతి పత్రికలో పౌలు చెప్పిన మాటని నీ యవనేచ్ఛల నుండి పారిపోమ్ము అని చెప్పాడు. ఈ యవనేచ్ఛల నుండి పారిపోమ్ము అంటే ఏమిటి అనేది మా ప్రశ్న. అది మీరు దానికి సమాధానం తెలియచేయగలరని మీకు తెలియజేస్తా ఉన్నాం. యవనేచ్ఛల నుండి పారిపోమ్ము అంటే ఏమిటి? ఇది మనకి తిమోతి 2వ పత్రికలో 2వ అధ్యాయము 22వ వచనములో చెప్పాడు. నీ యవనేచ్ఛల నుండి పారిపోమ్ము అన్నాడు. అసలు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము అంటే ఏంటి అనే దాన్ని మీరు మా ప్రేక్షకులతో పంచుకోవాలని తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా. ఇక్కడ అపోస్తుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తూ 2వ తిమోతి 2వ అధ్యాయం 22లో నీవు యవ్వనేచ్ఛల నుంచి పారిపోమ్ము అన్న దగ్గర ఫుట్ నోట్లో విడిచి పారిపోమ్ము అనే అర్థాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. యవ్వన కాలంలో సర్వసాధారణంగా మనకి యవ్వనస్తులకి అనేకమైనటువంటి ఇచ్ఛలు ఉంటాయి. సర్వసాధారణంగా మనం శరీరంతో ఉన్నాం కాబట్టి, రక్తమాంసాలు కలిగిన వాళ్ళం కాబట్టి, మరి దేవుని యొక్క వాక్యం
మరి దాని నుంచి పారిపోమ్మని చెప్తుంది. బైబుల్ లేని దినాల్లోనే, ధర్మశాస్త్రం లేని దినాల్లోనే యోసేపు తన యవ్వన కాలంలో తన యవ్వనేచ్ఛల నుండి పారిపోయాడు. ఎవరు చెప్పారు ఆయనకి? అప్పుడు ధర్మశాస్త్రం లేదు, బోధించే వాళ్ళు లేరు. కానీ దీని అంతటి కూడా పాత నిబంధన దినాల్లో ఆయన అలా బ్రతికాడు గల కారణం అంటే ఒకటే, దేవుని యందలి భయభక్తులు. దేవుని యందలి భయం ఏం చేస్తుంది? యవన కాలంలో వచ్చిన ఇచ్చలు, దేవుడికి భయపడిన వాడు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఇది చేయకూడదు, ఇంత ఘోరమైన పాపాన్ని నేను ఒడిగట్టలేను అని యోసేపు తన యవనేచ్ఛల నుంచి పారిపోయాడు. ఈరోజు మనం పారిపోవటానికి మనం ఎందుకు పారిపోలేకపోతున్నాం? దేవుని భయం లేదు. మొదట మెయిన్ దేవుని భయం ఉంటే మనం పారిపోయి సిలువ ఎద్దుకొచ్చి, బైబిల్లో ఇలా రాసు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడైన వారు పరిగెత్తుకుని ఆయన దగ్గరికి సురక్షితంగా బతకటానికి వస్తాడు. అట్లా మనం దేవుని యొక్క భయముతో మనం యవనేచ్ఛలను జయించవచ్చు. ఇక్కడ రోమా పత్రికలో కూడా ఒక మాట చూద్దాం అన్న. రోమా పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. చంపాలి. దేవుని యొక్క ఆత్మ చేత శరీర క్రియల్ని చంపుకోవడానికి అవకాశం. చంపితే బ్రతుకుతాం. విషపూరితమైన సర్పం వచ్చింది, అది మనల్ని ఎక్కడ చంపిద్దోనన్న భయంతో ముందు దాన్ని మనం ఎలా చంపుతామో, ఈ శరీరేచ్ఛను గూర్చినటువంటి భయం, పాపమును గూర్చిన భీతి ఉండాలి, దేవుని గూర్చిన భయం ఉండాలి. కొంతమందికి పాప భీతి ఉండదు, ఇదేం చేస్తుందిలే నన్ను అనుకుంటాను. కొంతమందికి దేవుని భయం ఉండదు. ఈ రెండు ప్రమాదమే. దేవుని భయం లేకపోయినా మనం నశించిపోతాం, పాప భీతి లేకపోయినా నశించిపోతాం. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు అన్నట్లు కొంతమందికి పాప భీతి ఉండదు, నిజమే. ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, నేను తాగే వాళ్ళ మధ్యలో కూర్చుంటాను కానీ నేను తాగను, నేను బాగా బూతులు ఆడే వాళ్ళ మధ్యలో కూర్చుంటాను, నేను మంచి మాట్లాడతాను. అది కుదురుతుంది అసలు? చాలా కష్టం సహవాసం. అలాంటి వారితో పెద్దవాళ్ళు అంటారు కదా, కళ్ళు చెట్టు దగ్గర కూర్చుని నేను తాగలేదంటే ఎవరు నమ్ముతారు? మనకి అది వాక్యం కూడా చెప్తుంది, దుష్ట సాంగత్యం మంచి నడవని చేర్పేస్తుంది. కాబట్టి కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, అవనస్తులు మేము మారాము కాబట్టి మేము వాళ్ళ మధ్యలో కూర్చున్నా, వాళ్ళతో కలిసి తిరిగినా, వాళ్ళతో ఉన్నా, వాళ్ళు ఇప్పుడు వాళ్ళు బారికి రమ్మన్నారు సరదా మేము వెళ్తున్నాం కానీ మేము తాగం. ఒక రోజున దాని ప్రభావం ఇతని మీద పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరిపివేయను అని దేవుని వాక్యం. మంచి వారిని సైతం కూడా అంటే కొంచెము పిలుపుండి ఉంటే ఎట్లా పులి చేస్తుందో అట్లా ఒక రోజున అతను కూడా పాపంలో పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి దేవుని ఆత్మ చేత శరీర క్రియలను మనం చంపుకోగలిగిన విధానం మనకి తెలిసిన రోజున మనం వాటిని సిలువ వేసుకుంటాం. ఈ అనుభవాలన్నిటి ద్వారా మనం యవనస్తులు అంటే శరీరమును నలకొట్టుకోవటమే కాకుండా కొన్ని ఉండకూడని స్థలాలు ఉంటాయి, అక్కడ వెళ్ళకూడని స్థలాలు, వెళ్ళకుండా ఉండడం ప్రమాదకరమైన స్థలాలు. సో యవనేచ్ఛల నుండి పారిపోవడం అంటే అది కూడా ఒక భాగం అనుకోవచ్చా? అవునండి. మరి దాన్ని పారిపోవటం అంటే దాన్ని ఎలా తీసుకోవాలి? దేవుని యొక్క వాక్యంలో అపోస్తులుడైన పౌలే మరి కొన్ని సంఘాలకి లేఖ వ్రాస్తూ, తను కూడా యవన కాలంలో రక్షింపబడినటువంటి వాడు కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన మాదిరిగా తీసుకున్నాడు కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన కూడా మనలాంటి స్వభావాన్ని కలిగి ఈ లోకానికి వచ్చాడని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తారు. ఆ మాట కూడా ఒకసారి మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుకుందాం.
4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడును మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేది. కాబట్టి యేసు ప్రభు వారికి కూడా తన యవ్వన కాలంలో మనలాంటి శరీరంతో వచ్చాడు కాబట్టి ఆయనకు కూడా చాలా టెంప్టేషన్స్ వచ్చినాయి. ఆయనకు కూడా చాలా ఇచ్ఛలు ఉన్నాయి యవ్వన కాలం. ఆయన కూడా తల్లి గర్భంలో నుంచి వచ్చాడు కాబట్టి ఆయన కూడా శోధింపబడ్డాడు ఈ శరీరంతో. ఆయన గురించి పౌలు ఏమంటాడంటే, సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండేది. యవన కాలంలో యవనేచ్ఛల మూలంగా రకరకాల శోధనలు ఉంటాయి. అవి యవన జీవితాన్ని పాడు చేస్తాయి, భవిష్యత్తును కూడా పాడు చేస్తాయి. అందుకనే దేవుడు ఈ యవనేచ్ఛల్లో నుంచి పారిపోవడానికి దేవుడు ముందుగా ఆదికాండంలో మనం చూస్తే కుటుంబ వ్యవస్థని, వివాహ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశాడు. దాని ద్వారా చాలా వరకు ఇప్పుడు ఆ వివాహ వ్యవస్థ జరుగుతున్నప్పటికీ ఎన్నో భయంకరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే యేసు ప్రభువే మనకు మాదిరి. ఆయన ఎలాగూ ఈ శరీర ఇచ్ఛలని జయించాడు. అపోస్తుడైన పౌలు కూడా యేసు ప్రభువును మాదిరిగా తీసుకుని తన యొక్క శరీరాన్ని జయించగలిగినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అందుకే అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకుని ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నారు. మరి పౌలు ఎలా జయించాడు తన శరీరాన్ని అనేది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే అక్కడ పౌలు అంటాడు, గలతీలకు రాసిన పత్రికలో మనం గనక ఒక విషయాన్ని చూసినట్లయితే, అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. 24. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏమీ లేదు. ఇక్కడ నుండి చూడండి, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎలా ఈ శరీరాన్ని జయించాలి అంటే, క్రీస్తు యేసుకు సంబంధించిన వాళ్ళు శరీరాన్ని దాని యొక్క ఇచ్ఛలు, యవనేచ్ఛలని దూరంగా పారిపోవటం అంటే దాని వలన వచ్చే దురాశల్ని మనం సిలువ వేయాలి. ఈ సిలువ ద్వారా మన యవనేచ్ఛల నుండి పారిపోవటానికి, జయించడానికి తప్పకుండా అవకాశం. మనం అనుకుంటాం యేసు ప్రభువుకి సాధ్యమైంది కానీ మనకెక్కడ సాధ్యం అవుతుంది అంటే, బైబిల్ ఇందాక మనం చదివాం, మనవలే శోధింపబడినను పాపము లేని వాడుగా ఆయనకి బ్రతకటం ఎలా సాధ్యమైందో మనం కూడా అలా బ్రతకొచ్చు అని యేసు ప్రభు మనకు మాదిరి చూపాడు. మనలాంటి స్వభావం కలిగినటువంటి పౌలు కూడా యేసు ప్రభువుని మాదిరిగా తీసుకున్న ద్వారా అతను కూడా నేను క్రీస్తును పోలి నడుచుకుని ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఈ గలతీయులకి ఈ పత్రిక రాస్తూ ఇంకొక మాట అంటాడు. 6వ అధ్యాయము 14వ వచనం గనక మీరు చూసినట్లయితే, గలతీయులకు రాసిన 6:14, అయితే మన ప్రభు అయిన యేసు సిలువయందు మరి దేని యందును నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. ప్రతి యవనస్తుని జీవితంలో సర్వసాధారణంగా వచ్చే యవనేచ్ఛలని జయించాలి అంటే, ఈ టెంప్టేషన్స్ ని జయించాలంటే ప్రభువు మనకు ఒక మార్గాన్ని చూపాడు. అది సిలువ ద్వారా తప్ప ఈ టెంప్టేషన్స్ మనం జయించలేం. సిలువ ద్వారా అంటే మనము కూడా సిలువ వేయబడాలి. ఇందాక మనం చదివాం, క్రీస్తు యేసు సంబంధులైతే దాని ఇచ్ఛలతో దురాశలతో సిలువ వేసి ఉన్నారు. ఇలాంటి సిలువ అనుభవం ఏ యవన బిడ్డల జీవితాల్లో అయితే ఉంటుందో, ప్రతిరోజు ఇలా సిలువ వేసుకునే అనుభవం, సిలువ మోసే అనుభవం యవన జీవితాల్లో అయితే ఉంటుందో, వారు తప్పక ఈ ఇచ్ఛలని జయించగలుగుతారు. సిలువ యొద్దకు వచ్చి క్రీస్తు యేసు సంబంధులు మరి సిలువ వేసుకుంటారు కాబట్టి దాని దురాశలతో ఇచ్ఛలతో మనం యవనేచ్ఛల నుండి పారిపోవడానికి
పారిపోయి ప్రభువులాగా దీంట్లో బ్రతకటానికి. ఒక క్లారిటీ చెప్పండి. సిలువ వేయటం అంటే ఏంటి? ఏమిటి సిలువ? ఎలా సిలువ వేయాలి? సిలువ వేసుకోవాలి మన ఇచ్చలను క్రీస్తుతో సమాన భావం మనం కూడా కలిగి ఉండాలి. ఆయన ఎలా అయితే శరీరాన్ని గెలిచాడో సో మనం కూడా సిలువ వేసుకోవాలి. ఎందుకు ఇప్పుడు ఈ మాట అడిగామంటే ఇప్పుడున్న యవనస్తులకి సిలువ వేసుకోవటం అంటే ఇప్పుడు మొన్న లెంట్ డేస్ నడిచే అప్పుడు సిలువ మోస్తే నేను కూడా ఆయన సిలువలో పాలు భావిస్తున్నాయని ఆ క్రమంలోకి వెళ్ళిపోయారు, ఆచారంలోకి వెళ్ళిపోయారు. అవునన్నా. అట్లా కాకుండా సిలువ వేసుకోవడం అంటే మొదటిది మీరు విశ్వాసం చెప్తారు, దాన్ని కొంచెం వివరించండి. ఇంకొకటి అపోస్తులైన పౌలే ఆయన ఏమంటాడంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను కొట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరము నలగగొట్టి దానిని లోపరుచుకున్నాను. శరీరాన్ని ఆయన ఉపవాసముల చేతే గాని మన శరీరం మన దేనికి అలవాటు చేస్తే దానికి అలవాటు పడే తత్వం కలిగింది శరీరం. ఇప్పుడు రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు చేస్తే శరీరం దానికి అలవాటు. అలాగే మంచి అలవాట్లకు అలవాటు చేస్తే శరీరం దానికి అలవాటు అయిపోతుంది. అలాగా ఈ శరీర తత్వం అలాంటిది. పరిశుద్ధంగా బ్రతకటానికి అలవాటు చేస్తే ఈ శరీరం దానికి అలవాటు పడిపోతుంది, ఖచ్చితంగా అలవాటు పడుతుంది. అట్లాగే అపవిత్రమైన వాటికి అలవాటు చేయడానికి కనుక అలవాటు చేస్తే వాటికి అలవాటు. ఇప్పుడు మోకాళ్ళ అనుభవం మనకు లేదు ప్రార్థనలో, మొదట్లో ఇబ్బందిగా ఉంటది. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి అలవాటు చేసుకున్న కొలది అలవాటు అయిపోతుంది. ఈ శరీరాన్ని మనం దేనికి అలవాటు చేస్తే దానికి అలవాటు పడే తత్వం ఈ శరీరానికి ఉంది. అపోస్తులైన పౌలు ఈ శరీరాన్ని గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాడు కదా. గలతీలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తాను చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంటుంది. చూడండి 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము అది చదవమంటారు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఇక్కడ పౌలు చెప్తున్నాడు ఆత్మకు శరీరానికి విరోధం ఎల్లప్పుడూ అవి విరోధంగా అపేక్షిస్తూనే ఉంటాయి. అందుకే పౌలు తన శరీరాన్ని నలగొట్టు శరీరం పాపం చేయటానికి ప్రేరేపిస్తానే ఉంటది. ఆత్మ పవిత్రంగా బ్రతకటానికి దేవుని యందలి భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి ఉండటానికి ప్రేరేపిస్తా ఉన్నాడు. తన శరీరం తన మాట వింటలేదు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఇతరులకు చెప్పి నేనెక్కడ భ్రష్టుడనైపోతానేమో శరీరాన్ని నలగొట్టుకుంటాడు, అంటే అణుచుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మన శరీరంలో కలిగే కోరికలను చంపుకొని శరీరాన్ని మన ఆధీనంలోకి తెచ్చుకోవటమే సిలువ వేయబట్టం. అంతే అంతే. ఇక్కడ మనం 16వ వచనంలో చూస్తాం, నేను చెప్పున్నదేమో ఆత్మానుసారముగా నడుచుకోండి అప్పుడు మీరు నెరవేర్చరు. ఇదొక జవాబు. ఇందాక మనం విశ్వాసం చూసాం, దేవుని యొక్క భయంతో యోసేపు ఎలా పారిపోయాడో చూసాం. సిలువ వేయబడుట ద్వారా ఎలా శరీరేచ్ఛ, ఇది 4వదిగా మనం చూస్తే ఇక్కడ ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు శరీరం మనం నెరవేర్చలేము. అంటే మన శరీరం చెప్పినట్లు కాకుండా మన ఆత్మ చెప్పినట్లు నడుచుకోగలిగితే మనం శరీరేచ్ఛని నెరవేర్చలేం, ఆశా నిగ్రహం కలిగి మనం బ్రతకగలుగుతాం.
అప్పుడు అది సిలువ వేయబడటం. అంటే లేదు, నిజమే, శరీర కోరికల్ని చంపుకోవడమే చాలా కష్టతరమైంది. అవును, దాన్ని చంపడమే సిలువ వేయబడటం. అవును. మంచి విషయం చెప్పారు. ఆ, మాకు క్లారిటీ వచ్చింది ఈ ప్రశ్నకి. అన్న. తదుపరి ప్రశ్నకి వెళ్దామంటారా? ఇక్కడ రోమా పత్రికలో కూడా ఒక మాట చూద్దాం అన్న. రోమా పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చంపాలి. దేవుని యొక్క ఆత్మ చేత శరీర క్రియల్ని చంపుకోవడానికి అవకాశం. చంపితే బ్రతుకుతాం. ప్రభు ఇంకొక మాట చెప్పాడు, ఆయన లోకమును జయించిన విజయం విశ్వాసమే అన్నారు. ఇందాక మనం భయాన్ని గురించి చెప్పుకున్నాం. లోకమును జయించిన విజయం. ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఇవన్నిటిని జయించటానికి గల బలమైన కారణాన్ని ఆయనకు లోకానికి చెప్పారు. ఎవరినైనా అడుగుతాం కదా, మీరు ఎలా జయించగలిగారు? మేము జయించలేకపోతున్నాం కదా అంటే దానికి ఆయన చెప్పిన రూట్ ఏంటంటే విశ్వాసం. లోకమును జయించిన విజయము విశ్వాసం. మంచిది. విన్నారు కదా, ఈ సమయంలో యవనేచ్ఛల నుండి ఎలా పారిపోవాలి అంటే, మన కోరిక ప్రతి సమయం కూడా శరీరం కలిగిస్తూనే ఉంటుంది. దాని నుండి గెలవాలని దేవుని సేవకుల ద్వారా మనం విన్నాం. సిలువ వేసుకోవాలట మనల్ని మనం. అంటే ఏమిటి సిలువ వేసుకోవడం అంటే, మన యొక్క శరీరానికి కోరికలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి. ఆ ఆశలకి ఆ కోరికలు నెరవేర్చుకోకుండా వాటిని చంపుకోగలిగే మనస్సు మనం కలిగి ఉండాలి. అంటే ఆత్మ చెప్పినట్లు నడుచుకుంటే మన శరీరాన్ని మనం గెలవగలుగుతాం. ప్రభు అలాగే ఆయన జీవించాడు, అలాగే ఆయన శరీరాన్ని గెలిచాడు. పౌలు కూడా అదే చెప్పాడు. కాబట్టి మనం యవనేచ్ఛల నుండి పారిపోవడానికి యవనస్తులకి ఈరోజు చక్కని విషయాన్ని దేవుని సేవకుల ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు. అందును బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరొక ప్రశ్నలోకి మనం వెళ్దాము. రెండవ ప్రశ్న ఏంటంటే, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము అంటే ఏమిటి? ఇది ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో మనకి ప్రసంగి ఈ విషయాన్ని చెప్పాడు. అదొకసారి మనము చూద్దాము. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయంలో 9వ వచనంలో ఇలా అన్నాడు, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము అన్నాడు. అసలు అంటే ఏమిటి? ఆయన ఏమంటున్నాడు? నీ హృదయం యొక్క సంతుష్టిగా ఉండు, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు అని చెప్పి, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను అన్నాడు. అసలు ఏమిటి ఈ సంతుష్టిగా ఉండటం ఏంటి? కోరిక చొప్పున దృష్టి యొక్క అంటే ఫ్రీడమ్ ఉంది. అవునన్నా. మరలా దీన్ని మనం ఎలా తీసుకోవాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. ఇక్కడ పౌలు అంటున్నాడు, అంటే దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడని చెప్పేసి మనం అన్ని విషయాల్లో అన్ని తినదగినవా కావు, అన్ని త్రాగదగినవా. ఇక్కడే అంటాడు, కడుపు భోజన పదార్థాలకి నియమింపబడింది అని కొరింథీ పత్రికలోని మనకి చెప్తాడు. భోజనము
కడుపుకని. కాబట్టి ప్రతిదానికి కూడా స్వాతంత్రం ఇచ్చాడు కదా అని అన్ని మనం అలా చేయలేం. ఇంకొక మాట చెప్తాను చూడండి. 1 కొరింథీ 6వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతను లోపరచబడను. భోజన పదార్థాలు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నది. దేవుడు దానిని వాటిని నాశనము చేయడు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. స్వాతంత్రం ఉంది గాని అన్ని చేయదగినవి కావు. నాకు కూడా ఈ విషయం తెలుసు అంటున్నాడు. నాకు స్వాతంత్రం ఉంది కానీ నేను దేని చేత లోపరచబడనొల్లను అంటే ఏది మంచో ఏది చెడో, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ఆ వివేకం ఉంది ఈయనకి, పౌలుకి. ఇలాంటి వివేకం మనకు కూడా ఉంటే మనకు ఆ వాక్యం అర్థం అవుతుంది. మనం అక్కడ ప్రతి అక్షరార్థంగా తీసుకుంటే మనం ఎలాగైనా బతకొచ్చులే యవన కాలంలో అంటే దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను పెట్టాడు. ప్రతి వానికి సొంత భార్య ఉండాలి అని అన్నాడు. ఎందుకని అంటే బైబిల్లో రాస్తుంది జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భర్త, ప్రతి వానికి సొంత భార్య ఉండాలి అని బైబిల్ చెప్తుంది. అలాంటి కోణంలో యవన కాలం ఉంది కదా అని నేను భార్య కాకుండా ఇంకా వేరే వాళ్ళతో నేను సంబంధాలు పెట్టుకుంటే, యవన వయసు ఉంది కదా అని కనుక నాకు ఇష్టం వచ్చినట్లు తిరిగితే అక్కడ ఒక భయాన్ని కూడా పెడుతున్నాడు. నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున మొత్తం తిరుగు, అయితే నువ్వు తీర్పులో నాకు లెక్క చెప్పాలి అని. కాబట్టి స్వాతంత్రం ఇచ్చాడు కానీ అన్ని చేయదగినవి కావు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. కడుపు భోజన పదార్థాలకి భోజనం నిమిత్తం నియమింపబడింది. భోజన పదార్థాలు కడుపు నాకు కడుపు ఉంది కదా అని చెప్పేసి మనం చాలకేసి గడ్డి మందు తాగుతామా? విషం పెట్టిన అన్నం తింటామా? ముందుగా ఏవైనా తినేస్తాం కదా. అట్లాగే ఏది తినాలో ఏది తినకూడదో కొంతమందికి ఈ రోజు తిండిలో కూడా ఏది తినాలో తెలియట్లేదు. పశువులకి మనుషులకి తేడా లేకుండా ఎలా పడితే అలా తినటం మూలంగా ఏమవుతుంది? తింటున్నావు, రుచిగా ఉందని తింటున్నావు, బానే ఉంది, కానీ అది నీ ఆరోగ్యాన్ని రేపు ఎంత దెబ్బతీస్తుంది? నువ్వు దెబ్బతింటే నీ కుటుంబం ఎంత దెబ్బతింటుంది? భవిష్యత్తుని, ఫ్యూచర్ని ఎవరు దృష్టిలో పెట్టుకోవాలి? నా యవన కాలం ఉంది కదా, నా యవన జీవితం అంతా నేను ఎంజాయ్ చేయాలి. ఇంకా అనేకులతో, పురుషులు అనేక మంది స్త్రీలతో, లేకపోతే రకరకాల మత్తు పదార్థాలు, స్త్రీలు ఇంకా వాళ్ళకు ఇవ్వబడిన కోణాల్లో వాళ్ళు చేయటం, ఎంజాయ్ చేయాలి. యవన వయసు మరలా పోతే రాదు అన్నట్లు ఏ వయసులో సంతోషం ఆ వయసులో తీర్చుకోవాలి అన్న విధానంలో ఈరోజు యువకులు వెళ్ళిపోతున్నారు, యవనస్తులు వెళ్ళిపోతున్నారు. అయితే బైబిల్ ఫ్రీ విల్ ఇచ్చినట్లుగానే ఇచ్చి ఇప్పుడు మన పశువు మెడలో గనక దాన్ని మనం పోషించేటప్పుడు, పెంచుకునేటప్పుడు దానికి ఒక గుదిబండి వేస్తాం. ఎందుకని వేస్తాం అన్న? అది దాని ఇష్టం వచ్చినట్లు వెళ్ళకుండా. అలాంటిది అనమాట ఈ వాక్యం. ఫ్రీ విల్ ఇస్తాడు, పోషిస్తాడు. యజమానుడు గేదెను పోషిస్తాడు, దానికి కావాల్సిందంతా చూసుకుంటాడు. ఎటుబడితే అటు దానికి ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళడానికి గుదిబండ వేసినట్టు అన్ని చేయదగినవి కావు, అన్ని చూడదగినవి కావు. కళ్ళు ఉన్నాయి కదా అని అన్ని చూడకూడదు, చెవులు ఉన్నాయి అని అన్ని వినకూడదు, నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే దేవుడు ప్రతి దానిని మన లెక్కలోకి తీసుకుంటాడు. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం చూడాలి, ఏం చూడకూడదు, ఏం వినాలి, ఏం వినకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు అని ఒక వివేకం మనకు ఉండాలి ఫస్ట్. ఇది లేకుండా ఈ వాక్యాన్ని పట్టుకుని మనం అలాగే వెళ్ళిపోతే మనం భ్రమలో అన్నాడు దేహము దేవుని నిమిత్తమే. అవును, కొంచెం ముందుకు వెళ్ళి చదువుకుంటే అవునన్నా జారత్వం నిమిత్తం కాదు కానీ దేహము జారత్వం నిమిత్తం కాదు గాని ప్రభువు నిమిత్తమే. ప్రభు దేహము నిమిత్తం. చూడండి 15వ వచనంలో మీ దేహములు క్రీస్తు అవయవములై ఉన్నవారు మీరే కదా. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేయను, అది ఎంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకున్న వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగురా. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. అప్పుడు అది మహాపాపం.
ఇప్పుడు అలాగే చెప్తూ కిందకు వచ్చేసరికి చూడండి, అని మోషే చెప్పుచున్నాడు కదా, అటువలే ప్రభువుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మ అన్నాడు. అది జారత్వమునకు దూరంగా జారత్వమునకు దూరంగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఎందుకు చేయకూడదు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు నిలయమై ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహం దేవుని మహిమ పరచుడి. వివాహం కాకుండా చేసే ఇట్లాంటి ఇప్పుడు మనకు అదే బయట రిలేషన్షిప్ లివింగ్ రిలేషన్షిప్ కూడా దానికి ఇప్పుడు లీగల్ గా అయిపోయింది. షుగర్ డాడీ, షుగర్ మమ్మీ కల్చర్స్ మెట్రోపాలిటన్ సిటీస్ లో ఇప్పుడు ట్రెండ్ ప్రజెంట్ అది నడుస్తుంది. ఎక్కువ పిల్లలు కూడా వాటి మీద మొగ్గు చూపుతున్నారు. అవునా, ఇప్పుడు జాబ్స్ కానీ దూరం మనం దాన్ని సహజీవనం అంటున్నారు. అంటే ఇద్దరు ఫస్ట్ అర్థం చేసుకుని కొంతకాలం ఉన్న తర్వాత నచ్చితే పెళ్లి చేసుకోవటం, లేకపోతే ఎవరిదారు. ఇలాంటివి యవనస్తుల జీవితాల్లో ప్రజెంట్ ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. ఇది కూడా అంతే అన్న, పాపమును గూర్చిన భయం లేకపోవడం, పెద్దలను గూర్చిన భయం లేకపోవడం, ఫ్యూచర్ ను గూర్చిన భయం లేదు. రేపు మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో రేపు మన పిల్లల మీద అది ప్రభావం చూపించడం. సపోజ్ నేనున్నానన్న, నేను ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నా, తెలుసో తెలియకో చేసుకున్నా, అంతా బాగానే నడిచింది, నాకు కూడా పిల్లలు పుట్టారు. తర్వాత నా పిల్లోడు ఏమవుతాడు? ఖచ్చితంగా అంటే 100% నేను చెప్పలేను, కానీ ఒక 80 to 90% వరకు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాడు అడుగుతున్నాడు, మీరు చేసుకున్నారు కదా మమ్మీ, నేను చేసుకుంటే తప్పేంటి? నువ్వు చేసుకున్నప్పుడేమో ఎవరు అంగీకరించలేదని గొగ్గోలు పెడతావు, కానీ అదే పిల్లలు ఎవరన్నా ప్రేమించి ఇంటికి తీసుకొస్తే నువ్వు అంగీకరించలేదు, ఎందుకంటే అది తర్వాత తప్పు అనిపిస్తుంది. దీని ప్రభావం రేపు మన ఫ్యూచర్ మీద కూడా పడిద్ది అనే యోచన లేకుండా మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో ఖచ్చితంగా మనం నష్టపోతాం. కాబట్టి దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు, కాబట్టి అన్ని చేయదగినవి కావాలంటే వివాహం చేసుకో, ఒక భార్య, ఒక కుటుంబం, చక్కగా నమ్మకంగా ఉండాలి. నాకు తృప్తి లేదు, నాకు ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతానంటే దేవుడు నేను రేపు లెక్క అడుగుతాడు. ఈ భూమి మీద నువ్వు ఎన్నో అవమానాలు మనం చూస్తున్నాం ప్రపంచంలో. రోజు న్యూస్ లో రెడ్ హ్యాండెడ్ గా భార్యని భర్త పట్టుకుంటున్నాడు, రెడ్ హ్యాండెడ్ గా భర్తని భార్య పట్టుకున్నాడు. అది ఎంత అవమానం మీడియాలో వస్తుంది. పిల్లల మీద ఎంత ప్రభావం. స్కూల్కి వెళ్తే మీ డాడీ ఇలా అంట కదా అంటే పిల్లలు తలెత్తుకోగలుగుతారా? మీ మమ్మీ ఇలా అంట కదా న్యూస్ లో వచ్చింది, వాళ్ళు బతకగలుగుతారా? ఇట్లాంటి ఇందాక విషయం చెప్పారు, ఏవి చూడకూడదు అవి చూడకూడదు. అవును, దాన్ని ఈ సోషల్ మీడియా వల్ల ఇప్పుడు ఎక్కువగా వాటి మీద దృష్టి పెట్టి చూస్తూ మనసు మలినం పడిపోయి ఉద్రేకపరచబడి చేయకూడని పనులు చేస్తూ ఈ భర్త వద్దు, లేకపోతే ఈ భార్య వద్దు, లేకపోతే ఈ వ్యక్తి వద్దు అనుకొని వేరే వ్యక్తుల కొరకు వెంపర్లాడుతూ పిల్లలను కూడా చంపుకుంటున్నారు. అవునండి. సో కారణం ఏంటంటే వారి ఇష్టం వచ్చినట్లు, అంటే వారి కోరికలు చొప్పున, వారి ఆశల చొప్పున. మెయిన్ భయం భయం లేదు, పెద్దల భయం లేదు, ఫ్యూచర్ ను గుర్చినటువంటి భయం లేదు. నా పిల్లలు రేపు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోతుందో ఒక భయము, ఒక దేవుని గుర్చిన భయం, లేకపోతే సమాజాన్ని గుర్చినటువంటి భయం ఉంటే, లేకపోతే రేపు ఏదన్నా చేస్తే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయి, అందరూ నన్ను నిలేస్తారు కదా అన్న భయం ఉంటుంది. అందుకే బైబిల్లో రాస్తుంది, పాపము వలన భ్రమ కలుగుతుంది, పాపము ప్రజలకు అవమానం తీసుకొస్తుంది అంటాడు సొలొమోను. ఆ అవమానం కొంతమందికి అవమానంగా అనిపించట్లేదు. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే అంటాడు, సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడతారంట, అతిశయపడాల్సిన సంగతులందు సిగ్గుపడతారంట. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం. తాము హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని
వారు వారు ఏమాత్రమును సిగ్గుపడరు. ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితిమని అవమానము నుండి వారికి తోచనే లేదు. తోచనే లేదు కనుక కనుక పడిపోవు వారితో పడిపోవు వారు వారితో పడిపోదురు. వారు పడిపోవు. నేను వారిని నేను విమర్శించు వారిని కాలమున విమర్శించు కాలం వారు తొట్టిల్లుదురని వారు యెహోవా తొట్టిల్లుదురని సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇక్కడ చూడండి, ఇర్మియా గ్రంథకర్త సిగ్గుపడవలసిన తాము హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడాలి, కానీ వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడట్లేదు. సిగ్గు మాలిన జనులు అని పిలిచాడు ఇశ్రాయేలుని దేవుడు. కూడి రండి, పొట్టు గాలికి ఎగరిపోతున్నట్లుగా సమయం గతించిపోతా ఉంది, రండి అని పిలిచాడు ఆయన. కొంతమందికి భయంకరమైన అవమానం వచ్చినా గాని వాళ్ళకేముండదు, సిగ్గు ఉండదు, టచ్ చేయబడదు. ఎవరు చేయట్లేదులే లోకం. ఇప్పుడు మనం ఉన్నామన్నా సేవకులు లేవా ఏంటి దోషాలు పాపాలు? వాళ్ళు ఏమన్నా కరెక్టా, లేకపోతే పాస్టర్ గారి పిల్లలు ఏమన్నా కరెక్టా, పాస్టర్ గారు కరెక్టా అని ఇట్లా అలా తమకు వాళ్ళని మాదిరిగా ఇప్పుడు ఎవరన్నా మాదిరిగా తీసుకోవాలనుకున్నాం. మనం ఎవరిని తీసుకుంటాం? స్కూల్ పిల్లలు. తల్లిదండ్రులు చెప్తారు, వాడు చూడరా స్కూల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వాడిని చూసి నేర్చుకోరని మనం మాదిరి తీసుకోవాలి చెప్తాం. 35 మార్కుల కంటే తక్కువ వచ్చినాయిరా, ఫెయిల్ అయిపోయాడురా, వాడిని మాదిరిగా తీసుకుని ఏ తల్లిదండ్రులు చెప్పారు. ఈ రోజు ఎవరిని మనం మాదిరిగా తీసుకుంటున్నాం? బైబుల్లోనే తీసుకుంటారు కొంతమంది. దావీదు చేయలేదా, లేకపోతే సంసోను చేయలేదా, సొలోమోను చేయలేదా, లేకపోతే ఆదాము చేయలేదా, ఇంకా వాళ్ళు చేయలేదా అని వాళ్ళు దీన్ని కంటిన్యూ చేసుకోవటానికి అడ్డం పెట్టుకోవడం, దేవుని అడ్డం పెట్టి బైబిల్లో రాస్తుంది. యోధా రాసిన పత్రికలో మీరు ఒకసారి ఆ మాటను ఒకసారి చూస్తే, యోధా పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువు. యోధా రాసిన పత్రిక, ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను, చూడండి ఇక్కడ, మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఇక్కడ చూడండి అన్న, మీరు భక్తిహీనులు అయిపోయిన వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే దేవుని యొక్క కృపను కూడా కామాతురత్వానికి దుర్వినియోగపరచుకోవటం. అంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకోవటం, దేవుని వాక్యాన్ని అడ్డం పెట్టుకోవటం, భక్తులని అడ్డం పెట్టుకోవటం, సేవకులను అడ్డం పెట్టుకోవటం. వాళ్ళు చేయలేదా, నేను చేస్తే తప్పేంటి, వాళ్ళని క్షమించింది దేవుడు, నన్ను క్షమించడా అని వీళ్ళు భ్రమపరచబడటం. హెబ్రీ పత్రికలో ఉంది, పాపము వలన కలుగు భ్రమ. అపవాది మనల్ని అలా భ్రమపరుస్తాడు. వాళ్ళు చేశారు చూడు బైబుల్లో, వీళ్ళు చేశారు చూడు, నువ్వు వెళ్ళే సంఘ కాపరి చూడు, లేకపోతే పక్క మీ ఊర్లో సంఘ కాపరి చూడు, ఆ పాస్టర్ గారిని చూడు, వాళ్ళ పిల్లల్ని చూడు అని మనల్ని ఒక పక్కన పురుకొలుపుతా ఉంటాడు. మనం పాపం చేయడానికి ఇంకా వాళ్ళని మనం ఆస్పదంగా ఆధారంగా తీసుకుంటాం కాబట్టి మనకి పశ్చాత్తాపం ఉండదు, దేవుని భయం ఉండదు. ఇప్పుడు వారు చేసిన దాన్ని సమర్థించుకోవడానికి అలాంటి వాళ్ళని ఎవరినైనా తీసుకొచ్చి పెడతారు. కంటిన్యూ చేయటం. ఇక్కడ మనం చూసాం, దేవుని యొక్క కృపను కామాతరత్వమునకు దుర్వినియోగపరచడం. ఈ రోజు చాలా మంది అంటే ప్రత్యేకంగా మందిరానికి వెళ్ళే విశ్వాసుల గురించి చెప్తున్నారు. బయట వాళ్ళ కంటే వాక్యం తెలియదు కాబట్టి మందిరానికి వెళ్ళే విశ్వాసులు ఈ రోజు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని, దీంట్లో సేవకులు కూడా లేకపోతే సేవకులు కూడా ఈ రోజు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దేవుని యొక్క కృపను కామాతురత్వానికి వినియోగించే వాళ్ళు కొంతమంది, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఆత్మలను సంపాదించుకుంటా ధనాన్ని సంపాదించే వాళ్ళు ఇంకొక మంది, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దేవునికి రావాల్సిన మహిమను దొంగలించి వారి యొక్క పేరు ప్రఖ్యాతుల కొరకు పాటుపడేవాళ్ళు కొంతమంది యవన దైవజనులు ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు, కానీ అన్నీ చేయటానికి అవకాశం ఇవ్వలేదు. అన్ని చేయదగినది కావు. ఫ్రీడమ్ ఉంది, కానీ ఫ్రీడమ్ ఉంది కదా అని ఏది పడితే అది. అందుకే పౌలు ఏమంటున్నాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది, కానీ నేను దేని చేత లోపరచబడను అంటే ఆయనకు ఒక క్లారిటీ ఉంది, ఏది చేయాలి ఏది. నాకు తెలిసిన కొంతమంది యవనస్తులు అంటే ఈ ఏజ్ లో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తా ఉన్నా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తాగుతాం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సరదాగా ఉంటాం, ఇప్పుడు కాకపోతే అని ఇట్లా వాళ్ళకి ఇవ్వబడిన ఫ్రీడమ్ ని దుర్వినియోగపరుస్తా ఉన్నారు. దానివల్ల ఎస్పెషల్లీ మందిరానికి వెళ్ళేవారు. అవునండి, అవును.
బయట వాళ్ళకంటే ఎక్కువగా తెలియదు మందిరానికి కాబట్టి. వెళ్ళేవాళ్ళు. అవును. వీళ్ళలో కూడా ఫలానా పాస్టర్ గారు ఇలా ఉన్నారు కదా, ఉమ్, ఫలానా పాస్టర్ గారు ఇలా చేస్తారు, అవును. మేం చేస్తే తప్పేంటి తప్పేంటి. అవును. అని ఇట్లా సమర్థించుకునే పరిస్థితులు వచ్చాయి. అయితే వాళ్ళకి ఆల్రెడీ దేవుడు ఆ తీర్పుని సూచించాడు, అది అవును. ముందు డిసైడ్ మన ఇందాక యోధా పత్రికలో చూడండి మరొక మాట చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, మంచివైనను సరే, చెడ్డవైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన జరిగించిన ఫలమును ఫలమును ప్రతివాడును వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట న్యాయపీఠం ప్రత్యక్షము కావలియును. ప్రత్యక్షము కావలియును. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, చెడ్డవైనా సరే, మనం అందరం దేవుని న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం అయితే దానికి ఖచ్చితంగా తీర్పు తీర్చబడుతుంది. అప్పుడు తెలుసుకునే కంటే దేవుడు తన వాక్యం ఇచ్చాడు, తెలుసుకోవడం చచ్చిపోయిన తర్వాత తెలుసుకుని మనకు ప్రయోజనం ఏముంది. ఇంకొక విషయం ఏంటంటే, చనిపోయింది ఎవరు చూసారులే, మనం అవును కొంతమంది మందిరానికి వచ్చే వాళ్ళు కూడా ఆ బతుకున్నప్పుడు కదా ఏదైనా, చనిపోయినప్పుడు ఏం జరుగుతుందో మనకి. అవును, బ్రతికున్నప్పుడే మనం చేసిన పాపానికి ప్రతిఫలం, దాని యొక్క పర్యవసానం, దాని యొక్క పరిణామాలు మనం చూస్తున్నాం. బ్రతికుండగానే ఎన్నో కుటుంబం ఫెయిల్ అయిపోతుంది, హెల్త్ తన ఇచ్చలు మానుకోవట్ల, కుటుంబ వ్యవస్థలోకి వచ్చాడు, వివాహం అయింది, భార్యని సరిగ్గా చూసుకోవడం, భార్య భర్తను సరిగా చూసుకోవడం, ఇద్దరు పిల్లల్ని సరిగా చూసుకోవడం, ఈ వ్యసనాల్లో పడిపోయి ఒక తండ్రిగా తాను చేయకూడని పనులు చేయటం, ఒక తల్లిగా చేయకూడని పనులు చేయటం, పిల్లల ముందలే చేయరాని పనులు చేయటం మూలంగా కుటుంబం నిలువుగా కూలిపోతుంది. మనం చనిపోయేదాకా కదన్నా బతికున్నప్పుడే ఆ పాపం ఎంత ప్రమాదకరం అయిందో, కుటుంబాలు ఎలా కూల్చేస్తుందో, ఆశీర్వదింపబడిన వాళ్ళు సైతం ఎలా దిగజారిపోతున్నారో మనం ఈ భూమి మీదే చూస్తున్నాం. ఈ భూమి మీదే చూస్తున్నాం. ఎన్నో ఉదాహరణలు ఇక్కడే మనకు కనపడతాయి. చనిపోయిన తర్వాత కూడా వీటన్నిటికీ లెక్క ఉంది. అప్పుడు మనకి పశ్చాత్తాపడటానికి అవకాశం లేదు. భూమి మీద ఉండగానే అవకాశం ఉంది. అందుకనే ధనవంతుడు ఆ ఉపమానంలో ఆయన చనిపోయాడు, లాజరు చనిపోయాడు, లాజరు తండ్రి కుడిపార్శ్వం మంది ఉన్నాడు, వీరిద్దరికి మధ్యలో ఒక అగాధం ఉంది. ధనవంతుడు అడుగుతున్నాడు, నా సంబంధికులు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి నేను చెప్తాను, నేను పడితే పడ్డానే బాధ వాళ్ళు పడకూడదంటే అక్కడ ప్రభువే ఉన్నాడు, మోషేయు లాజరును పంపించమన్నాడు. అవసరం లేదు, అక్కడ మోషేయు దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథాన్ని, సత్యవాక్యాన్ని సరిగా విభజించే సేవకులు ఇచ్చాడు. వాళ్ళ అధీనంలో ఉండి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటే వాక్యం ఏం చెప్తుందంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అని తెలిస్తేనే కదా మనం బాప్తీసం తీసుకుంటున్నాం. బాప్తీసం ఎందుకు తీసుకుంటాం? మనం ఏం చెయ్యాలో తెలిసింది, నీకు ఏం చెయ్యకూడదో తెలిసింది, ఏది తప్పో ఏది ఒప్పో తెలిసింది. తర్వాత కూడా ఏంటంటే దేవుని వాక్యం ఎందుకు అవసరం అంటే మరలా దానిలో పడిపోకుండా ఉండడానికి, ఒకవేళ పడిపోయినా తిరిగి మరలా లేచి ప్రభు ఎదుట నిలవబడటానికి దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు. కాబట్టి బ్రతుకు దినములన్నిట ప్రకటన గ్రంథంలో ఉంటది కదా, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును అందులో రాయబడిన సంగతులను గైకొన వాడును. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివితే, వింటే, లేకపోతే ఇతరులకు చెప్పినప్పుడు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో మనకు అర్థం. అసలు బైబిల్ చదవకపోయినా మనిషి అనే వాటికి చాలా విషయాలు తెలుసు. వయసు పెరిగే కొద్దీ దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం తెలుస్తాం, ఏం చేయాలో ఏం చేయకూడదో. ఇంకా వాక్యం మనకి ఇంకా లోతుగా లోతైన అనుభవాన్ని నేర్పిస్తుంది. ఈ వాక్యం మనం విన్నాము. ఈ ప్రశ్న, రెండవ ప్రశ్న మనం విన్నాం. ఈ సమాధానం దేవుని సేవకుల ద్వారా నిజంగా మన హృదయం యొక్క సంతుష్టిగా, అంటే హృదయం తృప్తిగా ఉండొచ్చు, నీ కోరిక చొప్పున నడవచ్చు, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున నడవచ్చు. కానీ దానివల్ల జరిగే పర్యావసనం ఎలా ఉంటుంది, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎలా పతనం అయిపోతారు, ఎలా తీర్పులోకి వస్తారు అనే దాన్ని మనం వింటూ వచ్చాం. అందుకని అన్నిటి యందు మనకు స్వతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. ఎందుకంటే ఏది తినాలో దానికి ఒక కండిషన్ ఉంది, ఒక పద్ధతి ఉంది. ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం చూడాలి, ఏం చూడకూడదు అని మనం ఇప్పటి వరకు విన్నాం.
కాబట్టి మనకి ఈ ప్రశ్నకి సమాధానం దొరికింది. ఇక్కడ కాబట్టి జాగ్రత్తగా ఉండగలం. ఒక మాట కూడా చూద్దాం అన్న. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళిన వ్యక్తి ఇలా పశ్చాత్తాపడుతున్నాడు. ఒకసారి మనం చూద్దాం. 5వ అధ్యాయము 12వ వచనం. అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించాను, నా బోధకుల నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. చదవండి. నేను సమాజ సంఘముల మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దౌస్త్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ నుండు. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ చివర్లో ఇతను ధనవంతుడు ఏడ్చినట్లు అప్పటికే చాలా అయిపోయి. అంటే అన్న మనం ఆ స్థాయికి రాకమునిపే మన తల్లిదండ్రులు చెప్పకుండా ఉంటారా, తాకూడదు నాన్న, నువ్వు ఇలా తిరగకూడదు, నీకు నీ దేహానికి మంచిది కాదు. ఇప్పుడు బండిలో పెట్రోల్ పోసేటట్లుగా కంపెనీ వాడు తయారు చేసాడు. పెట్రోలే పోయాలి, డీజిల్ పోస్తే నడవదు, నీళ్లు పోస్తే నడిచిద్దా? నడవదు. మరి ఈ బాడీలో ఏది పడితే అది తాగి, ఏ ఆహారం పడితే ఆహారాన్ని వేసి, దేహం ఉంది కదా, నోరు ఉంది కదా అంటే కడుపు చెడిపోవట్లేదా, ఆరోగ్యం చెడిపోవట్లేదా, అవయవాలు పాడైపోతుంది. చాలా మంది చెప్తారు, సేవకులే చెప్పనవసరం లేదండి, మనమే చెప్పనవసరం, వాక్యము విన్నవసరం లేదు. చాలా మంది పెద్దోళ్ళు తమ అనుభవంలో ఇది మంచిది కాదురా, మేము అలాగయ్యి నాశనం అయిపోయాం, చాలా మంది టెస్టిమోనీస్ చెప్పినప్పుడు దాన్ని గూర్చిన భయం లేకపోవటం, ఫ్యూచర్ ను గురించిన భయం లేదు, పెద్దల భయం లేదు, దేవుని భయం లేదు, పాప భయము లేకపోవటం మూలంగా ఒక రోజు ఇలా పశ్చాత్తాపడాల్సి వస్తుంది. అప్పటికే ఫ్యామిలీ అంతా నీ పైన కొన్ని వచనాలు చదువుకుంటే కష్టార్జితం అంతా పోయింది, ఆస్తి అంతా పోయింది, ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. ఇంకేముంటది? యవన కాలంలో ఉన్న యవన బలమంతా నువ్వు ఎవరికో ఇచ్చేసావు. అందుకని మన యవన బలాన్ని ప్రభువుకి గనక సమర్పిస్తే దేవుడు మన జీవితాన్ని అద్భుతంగా మార్చడానికి. ఈ యవన వయసులో చేయకూడనివి చేస్తూ చేయాల్సినవి చేయలేము. అవును, చేయగలిగినవి గనక చేయగలిగితే వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. బైబిల్లో యవనస్తుల గురించి చాలా అద్భుతమైన మాటలు. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారని చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. ఈ పిల్లలు అనే దాని గురించి కూడా అదే. ఇప్పుడు యవన కాలం ముందు పుట్టినది, యవన ప్రాయంలో వివాహం అయితే చేసుకుంటున్నారు కానీ వీళ్ళ యొక్క వ్యసనాల వల్ల పిల్లలు ఆరోగ్యంగా పుట్టట్లేదు. వాళ్ళ హాస్పిటల్లో తిప్పడం, వాళ్ళకి ప్రతిదీ మెడిటేషన్ తోనే వాళ్ళ లైఫ్ ఇప్పుడు నడుస్తుంది. అసలు వాక్యం చెప్పినట్లు నిజంగా వాళ్ళ యవనం సరిగా ఉండగలిగితే బలవంతుని చేతిలో బాణములు వంటి బిడ్డలు పుడతారు. అది లేదు, అది కూడా చాలా బలహీనతలు కలిగి ఉంటున్నారు. పుట్టే బిడ్డలు కూడా అంత బలహీనంగా వారి యొక్క విధానం, వారి అలవాట్లను బట్టి. నిజమే అది. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు పిల్లలకి ఖచ్చితంగా తెలియాల్సింది అది. ఎందుకంటే మా వయసు ఉంది అని చేస్తున్నారు కానీ తర్వాత పుట్టే పిల్లల ప్రభావాన్ని ఫ్యూచర్ ఎవరు ఆలోచించట్లేదు. లేదు అసలు. ప్రజెంటే రేపు జరిగేది ఎవడు చూసి వచ్చాడు, ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం అని ఇట్లా అనుకుంటూ తర్వాత అన్నట్లు తర్వాత ఏడుస్తున్నారు. అవును, తర్వాత అప్పటికే ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది. ఒకవేళ భార్య ఉంది అనుకోండి, భార్య ఉంటుందా? అలాంటి వాడి దగ్గర భార్య ఉంటుందా? సరే, భర్త ఉంటాడా? సరే, అలాంటి తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉంటారా? మీరు కొన్ని కుటుంబాలు చూడండి, అమ్మమ్మల దగ్గర, నాయనమ్మల దగ్గర చెదిరిపోద్ది. కొంతమంది వాళ్ళు కూడా లేకపోతే అనాథ శరణాలయం, రైలు కట్టలేంపటి మీరు చూస్తున్నారు కదా, వాళ్ళు బ్లేడ్ బ్యాచ్ లాగా మారి అక్కడ స్ట్రీట్ చిల్డ్రన్ లాగా తిరుగుతారు. ఇప్పుడు హాస్పిటల్లో చూస్తున్నాం, 10 ఏళ్ళకి బెడ్ మీద ఉంటాడు. అవును, కిడ్నీలు పోతున్నాయి, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, ఆ పిల్లోడి పక్కన ఒక ముసలామ వాళ్ళ అమ్మగారు, ఆమెకు చేయాల్సింది పోయి ఆ పిల్లవాడికి ఆ తల్లి చేస్తూ, అవును, తను ఆ పిల్లవాడి వైపు ధ్యానంగా చూస్తూ, అవును, చాలా భయంకరంగా అలాంటి పరిస్థితుల్లోకి రావడం. ఒకవేళ భార్య అనుకోండి, యవన వయసులోనే అమ్మాయి ఉండడం, వాడి యవన వయసులో ఆరోగ్యం పాడు చేసుకోవడం, అతన్ని హాస్పిటల్లో పెట్టుకొని దిక్కుతోచని స్థితిలో ఉండడం. ఇప్పుడు చాలా మంది విధవరాలు అయిపోవడం, చిన్న వయసులో చాలా మంది. ఎవరు ఆలోచించట్లేదు. తల్లిదండ్రులు కూడా పిల్లలు వివాహం చేసేటప్పుడు
వాడు తాగుబోతాడని తెలుసు, ఉమ్. తెలిసి కూడా మారతాడులే. వీళ్ళు అంటే వాళ్ళకి నిరీక్షణ మార్చుకుంటదేమోలే, పెళ్లి అయిన తర్వాత మారతారు అనేది ఒకటి. అవునన్నా, బాప్తీసం ఇస్తే మారిపోతాడులే అని కొంతమంది సేవకులు బాప్తీసం ఇచ్చేయండి అయ్యా, అభిషేకం ఇచ్చేస్తే ఆయన సేవ చేస్తాడులే అని ఇంకొకటి ఉందన్నమాట. బ్రతుకు బాగా పోయినా అభిషేకం ఇచ్చేస్తారు, వ్యసనాలకు అలవాటు పడిన వాడిని అభిషేకం ఇచ్చి నిలబెట్టేస్తారు, ఆయనే మారతాడని అదొక వాళ్ళకు ఒక నమ్మకం. అట్లా ఆడపిల్లలు ఇంట్లో నుంచి వదిలిచ్చేసుకోవాలని అంటే వాడు తాగుబోతాడా, వాడి వివరం ఏంటి ఏమేమి పట్టించుకోవడం, ఇంట్లో నుంచి పంపించేయాలని నిలువున సొంత తల్లిదండ్రులే కొంతమంది నిలువున తల్లిదండ్రులు అబ్బాయి గొంతుకోతారు, ఆ అమ్మాయి ఎట్లాంటిదో తెలిసి కూడా కావాలని డబ్బు కోసం. చూడండి ఈ మధ్య కాలంలో మీరు కుటుంబాలు చూస్తే 3 నెలలు 6 నెలలు సంవత్సరం చాలా భయంకరంగా ఇల్లీగల్ రిలేషన్స్ ఎక్కువై. అవునండి, వివాహం అయిన తర్వాత కూడా ఒకటేనన్న దేవుని భయం లేదు టోటల్ గా. పెద్దలకి ఎవరు భయపడలేదు, ఫ్యూచర్ కి ఎవరు భయపడలేదు, కాబట్టి విచ్చలవిడితనం పెరిగిపోయింది. ప్రభు చెప్పాడు కదన్నా, ప్రభు రాకడ దినాల్లో లోతు దినాల్లో ఉన్నట్టు ఇవి మనం చూస్తున్నాం. నోవహు దినాలలో ప్రజెంట్ అవే చూస్తున్నాం. అలాంటి ప్రజల మధ్యలో దేవుడు మనల్ని పెట్టాడు. ఇప్పుడు ధైర్యం ఏంటంటే మాకు లీగల్ గా అన్ని అథారిటీస్ వచ్చినాయి. అవును, సో మాకు ఇచ్చేసారు పర్మిషన్, లైసెన్స్ లాగే చక్కగా ఏదైనా చేయొచ్చు. సో అని ఇప్పుడు అదొక ధైర్యం. సరే, గవర్నమెంట్ ఇచ్చిందన్న, రేపు దాని పర్యవసానం అనుభవించేది గవర్నమెంట్. అది ఆలోచించట్లేదు. తీర్పిచ్చిన న్యాయాధిపతి కాదు, లేకపోతే వాదించిన లాయరా కాదు, వాళ్ళది. రేపు ఎవరి ఫ్యామిలీ పోతది? తన జీవితమే, నీ జీవితమే కదా పోయి. అది ఆలోచించాలి కదా. 5 ఏళ్ళు తీర్పిచ్చారు, మంచిదే, నువ్వు లైసెన్స్ వచ్చిందని తిరుగుతావు, ఎలా పడితే అట్లా తిరుగుతావు. ఆ రోగం ఎవరికి వస్తుంది రేపు? అది రావట్లేదు, గ్రహింపు రావట్లేదు. నీ భార్య, నీ బిడ్డల పరిస్థితి, నీ తల్లిదండ్రుల పరిస్థితి. ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తే కొంతమంది పుడతారు, చాలా లేటుగా పుడతారు, అవునా? అలాంటి తల్లులు ఎంతమంది ఏడుస్తున్నారు. కొంతమంది ఇళ్లలో చూస్తే అన్న, తల్లిదండ్రులు నిలువున ఏడుస్తున్నా వాడి హృదయం కనీసం ఇంత కూడా కఠినం అయిపోయారు. చాలా కఠిన తల్లిదండ్రులు అంటున్నారు. అవును, భార్య బిడ్డలు. ఈ సోషల్ మీడియా ద్వారా అంటే దాన్ని మనం ఉపయోగించుకుంటే, ఇప్పుడు సోషల్ మీడియా ఉందన్న, మీరు ఫస్ట్ మనం ప్రశ్న అడిగాం కదా, ఉపయోగించుకున్నంత వరకు బానే ఉంటది. మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది, చెడుకు ఉపయోగించుకుంటే చెడే. ఇంకా ఆ విధానం మనకు తెలియాలి. మనం యోబు గ్రంథంలో చూస్తే అక్కడ ఒక మాట అంటాడు చూడండి. ఈ మాట చెప్పుకుని మనం ఈ ప్రశ్న ముగించుకుందాం. 28వ అధ్యాయము 28వ వచనం అన్న, యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చు. తెలియాలి మనకి ఏది జ్ఞానం, ఏది వివేకం, తెలుసుకోవాలి. ఇప్పుడు అది లేదు. జ్ఞానం అంటే ఏమనుకుంటున్నారంటే మాకు అన్ని తెలిస్తే జ్ఞానం. ఫోన్ లో ఈ సోషల్ మీడియా ఎలా ఉందంటే అన్న, తల్లిదండ్రులు అంట నువ్వు ముసలిదానివి, నీకేం తెలుసు అని అంటున్నారు. మాకు తెలుసు, వాళ్ళకేమో అనుభవ జ్ఞానం ఉంటుంది. అవును, మన తల్లిదండ్రులకు అనుభవ జ్ఞానం, మనదేం జ్ఞానం? మిడిమిడి జ్ఞానం అంటారు. మిడిమిడి జ్ఞానోడు ఏమంటున్నాడు అంటే, పెద్దలు అంటారు కదా, గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించింది అన్నట్టు. అనుభవించిన జీవితంలో ఉన్న వాళ్ళని వెళ్ళి తెలుసు. అవును, తల్లిదండ్రులు అంటారు, ఒరే నేను నిన్ను కన్నానా, నువ్వు నన్ను కన్నావా? కానీ వీడేమంటున్నాడు, ఈ రోజుల్లో నీకేం తెలియదు, ఈ రోజుల్లో ఎలాగే ఉండాలి. దేవుడు తల్లిదండ్రుల ద్వారా, పెద్దల ద్వారా, సేవకుల ద్వారా, సంఘములో ద్వారా, అనేకుల ద్వారా మనల్ని హెచ్చరిస్తానే ఉంటాడు. బైబిల్లో ఉంది కదా, సామెతల గ్రంథంలో 28లో అన్న, ఎన్ని మారులు గర్దించినాను లోబడని తిరుగు లేకుండా. హఠాత్తుగా ఈ రోజు ఎన్ని అకాల మరణాలు చూడండి. సో మనం కొన్ని ప్రాంతాల్లో చూస్తే తల్లిదండ్రుల కడుపు కోత మీరు చూడండి, ఎంత ఏడుస్తున్నారు. చాలా తల్లిదండ్రులు ఏడుస్తారు, నీ ప్లేస్ లో నేను చచ్చిపోతే బాగుంటా. కొంతమందికి అసలు ఇంకా పిల్లలు ఉండరు, అక్కడే వాడు చనిపోవటం, వీళ్ళు అనాథలు అయిపోతున్నారు, చూసేవాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఎంత బాగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అనుకున్నా దేవుడు ఎలా ఆదరించి, ఇది కూడా లేకపోతే ఆదరణ. దేవుడు కొంతమంది అంటారు, దేవుడు కాపాడలేడా పోయాడా మీ అబ్బాయిని అని ఇలా అని అంటారు.
కొంతమంది ఇట్లా. ఇప్పుడు దానికి మీరు ఇందాకే సమాధానం మన వాక్యంలో అన్నిటి యందు స్వతంత్రం ఇచ్చాడు ఆ, దేవుడు. అవును ఏది చేయాలో ఏది చేయకూడదో అవును. అది వివేకం కూడా ఇప్పుడు మనం దేవుడు బైక్ నడుపుతామన్నా ఉమ్. 45 నుంచి 50 దాకా మీద నడుపుకున్నాం అనుకోండి, మైలేజ్ కూడా వస్తుంది బండి, అవును, ప్రమాదాలు ఏమో. అవును, అవును. 60, 70, 80 అంటే 100 కూడా పోద్ది బైక్. నడపొచ్చా? నడపకూడదు. నడిపితే ఏమవుతుంది? యాక్సిడెంట్ ఖచ్చితంగా అవుతుంది. అవును. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోమంటారు మనల్ని, ఉమ్. ఎవరికి ప్రయోజనం? పెట్టుకొని మనకే నడిపే ప్రయోజనం. వాళ్ళకే కదా ప్రయోజనం. ఆ, అవును, మరి పెట్టుకుని నడపాలిగా, అవును. మన క్షేమం కోసం. అంతే. బండి స్పీడ్ కూడా ఒక పర్టికులర్ స్పీడ్ మీద వెళ్తే మనకి మన ఉన్నంతలో మనం క్షేమంగానే ఉంటాం, క్షేమంగా, అవును, ఎదుటోళ్ళు కూడా క్షేమంగా ఉంటారు. అవును. అట్లా బండి ఉంది కదా అని ఉన్న పాస్ట్ అంతా నడిపితే ప్రమాదమా? ప్రమాదం కాకుండా ఖచ్చితంగా ప్రమాదం. కాబట్టి లైఫ్ ఉంది కదా, యవన కాలం ఉంది కదా అని నీ యవనం అంతా ఇప్పుడే లోకానికి ఖర్చు పెడితే రేపు నీ తల్లిదండ్రులు ఉండాలి నేను ఆధారపడి, నీ భార్య ఉంది, నీ పిల్లలు ఉన్నారు, భర్త, నీ కుటుంబం ఉంది, నీ ఇంటి పేరటోళ్ళు ఉన్నారు, నీ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, నీ మీద ఆధారపడిన కుటుంబం ఉంది. నువ్వు ఎట్లా వాళ్ళని లీడ్ చేయగలుగుతావు? స్పీడ్ ఉంది కదని మొత్తం నడిపేస్తే, కారు స్పీడ్ ఉందని ఈ మధ్య చూడండి అన్న స్టేటస్ లో పెడుతున్నారు, 200 స్పీడ్, 180 స్పీడ్. మీరు చాలా చూసుంటారు, స్టేటస్ లో పెట్టుకున్న కాసేపటికి ఈడి ఫోటో స్టేటస్ లో ఖచ్చితంగా పెడుతున్నారు. అవును, అవును, నిజమే. అది ఎంత ఖరీదైన కార్ అయినా కావచ్చు, చూడండి, యవనస్తులకి అదొక ఏమంటారు అన్న దాన్ని, అదొక రకమైన సంతోషం. సంతోషం. ఇప్పుడు ఒక కూలి పని చేసుకునే తల్లిదండ్రులు వాళ్ళని కొడుకు బాగా ఇబ్బంది పెట్టి 3 లక్షలు ఖరీదు చేసే బైక్ కావాలి అని వాళ్ళని పీడించి వేధించి వాళ్ళు అప్పు చేసి కొనిచ్చిన 2వ రోజే యాక్సిడెంట్ లో చనిపోయారు. ఎంత వాళ్ళు చెప్తున్నారు, ఎవరికి ఆ తల్లిదండ్రులు ఎవరికి మీరు ఇట్లా కొనిచ్చొద్దు అని మన తండ్రులు చెప్తున్నారు. మా పిల్లోళ్ళలాగా బరియల కార్యక్రమంకి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల నేను చూశానన్న, యవనస్తుల్ని ఒక తండ్రి మొరపెట్టుకుంటున్నాను, మీకు 2 చేతులు దండం పెట్టి చెప్తాను, నా కొడుకులాగా మీరు చచ్చిపోవద్దు, నా కొడుకులాగా మీరు నా కొడుకులాగా అని ఒక మెసేజ్ ఇస్తున్నాడు. చూడండి ఎంత బాధ, నా కొడుకు పోతే పోయాడు, మీరన్నా బాగుండు అని ఆయన. సో వాళ్ళ వేదన ఇప్పుడు వాళ్ళకి కడుపు వర్ణనాతీతం, అది ఎవరు తీర్చలేరు. చాలా భయంకరం. ఇది నిన్న ఒక న్యూస్, తల్లిదండ్రులు వాళ్ళు కూలి పనులే, వ్యవసాయం, BMW కారు కావాలని బాగా గోల్ చేసి కొనిచ్చమంటే, మా స్టాక్ ఎక్కడరా, మేము ఎక్కడి నుండి తేగలం, సరే ఏదైనా ఒక 10 లక్షల్లో కారు EMIలో కొన్నాము, ఉన్న డబ్బులు ఏయో తాకడ పెట్టేసి కొంటాము, EMI మేము నేను ఒకటన్నా, తల్లిదండ్రుల పెంపకం కూడా ప్రభు చెప్పాడు ఎఫెసీ పత్రికలో, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేప, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి, అప్పుడు తల్లిదండ్రులను గౌరవిస్తారు. వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏది. ఇప్పుడు ఈరోజు తల్లిదండ్రుల గౌరవం లేదంటే నువ్వు ప్రభు యొక్క శిక్షలో బోధలు ఎక్కడ పెంచావు? కొంతమంది అంటారు మేము పెంచామయ్యా, వాడు అట్లా అయిపోయాడు అంటారు. కొంతమంది సహవాసం ద్వారా, అంటే చెడు సహవాసాల ద్వారా పాడైపోయే వాళ్ళు ఎక్కువ శాతం పెంపకం ఒక ప్రాబ్లము, సహవాస రెండోది ఇప్పుడున్న సహవాసాలు కూడా లేవు. ఏ తల్లిదండ్రులైనా బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటారన్న, అంత బాధ. ఆ కారు కొనలేదని అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు, ఒకడే కొడుకు. చూడండి మరి ఇంటర్మీడియట్ చదువుతుంది, కోరికలకు కూడా హద్దు లేకుండా అయిపోయి ఏది అడగాలి. పిల్లలకి అంచనాలకు మించి అన్ని కొనిస్తున్నారు. అంటే చిన్నప్పటి నుంచే కష్టపడి వచ్చిన తల్లిదండ్రులు కూడా పిల్లలకి నేర్పాలి, కష్టం నేర్పించాలి, అది కష్టం నేర్పట్లేదు. ఏ తల్లిదండ్రులని మీరు ఈ దినాలు అడిగి చూడండి, నేను పడిన కష్టం నా కొడుకు పడకూడదు, నా కూతురు పడకూడదు. నేను మా అత్తగారి ఇంట్లో చాలా ప్రయాసపడ్డాను, నా కూతురు అట్లా పడకూడదు, ఒక మంచి ఇంట్లో ఇవ్వాలని ఆలోచిస్తూ అక్కడే పొరపాటు పడుతుంది. జీవితాలు వీళ్ళే సరైన పునాది సరిలేకపోతే చెప్పాడు కదా యేసు ప్రభు, ఇసుక మీద పునాది వేస్తే బండ మీద పునాది వేస్తే అది నిలబడదు. కాబట్టి అన్నిట్లో స్వాతంత్రం ఉందని చెప్పి ఏది పడితే అది చేస్తే, వాళ్ళు చేస్తున్నారని ఇంకొకరు పులి చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా కనుక అట్లా చేస్తే నష్టపోయేది ఎవరు? నీ ఒక్కడితో కాదు. ఇప్పుడు నేనున్నానన్నా, నేను తాగుబోతుగా తిరిగి విచ్చలవిడిగా తిరిగి
నా భార్యని పట్టించుకోవట్లా, నా పిల్లల్ని పట్టించుకోవట్లా, నా తల్లిదండ్రులని, నా చెల్లెళ్ళని, నా తమ్ముళ్ళని ఎవరిని పట్టించుకోవట్లా. అలాంటప్పుడు నేను చచ్చిపోతా. నాకు ఏదో రోగం వచ్చో ఏదో ప్రమాదంలో నేను చచ్చిపోతా. మరి నా భార్య పరిస్థితి ఏంటి? నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా చెల్లెలు, నా తోబుట్టు, ఇది ఎవరు ఆలోచించరు. ఒక వ్యక్తి వల్ల ఇంతమంది, వ్యక్తి వలన ఎంత మంది సఫర్ అవుతున్నారు ఎవరు లేకుండా అనే ఒక చిన్న ఆలోచన యవన బిడ్డలు చేయగలిగితే ఖచ్చితంగా మన కుటుంబం ఆలోచించాలి. పిల్లలకి ఆ మార్పు రావాలి, ఆలోచించాలి. కనీసం కొంతమంది నేను చూశానన్న, కొంతమంది తాగుబోతులు ఉంటారు. ఒక బండి మీద చికెన్ ముక్కలు వేసుకుని సీసా వేసుకుని తాగుతారు. వాడికి నిజంగా గ్రహింపు ఉండదా? నా భార్యకి ఇదే చికెన్ నువ్వు తాగావు అంటే తాగమని నేను ప్రోత్సహించట్లా. నా పిల్లలకి కొంత తీసుకెళ్ళాలి. నా భార్య తిన్నారో లేదో వాడు మాత్రం కడుపు తాగుతాడు, కడుపుకి తింటాడు. నా పిల్లల పరిస్థితి తిన్నారా లేదా, వాళ్ళకి తీసుకెళ్తే వాళ్ళు తింటారేమో. నేను తాగే ఖర్చు కొంతమంది లెక్కలేశారన్న, రోజుకి ఎంత తాగితే అవి పిల్లల ఫీజులకు వస్తాయి అంట. సంవత్సరానికి పిల్లల ఫీజులకు వచ్చేస్తాయి. అంటే నీ సుఖాన్ని నీ పిల్లల కోసం చాలా చంపుకున్నావు. నువ్వు తినక నీ బిడ్డలకు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? నీ బిడ్డలు పెట్టకుండా నీ కడుపు నువ్వు చూసుకుంటున్నావు. ఫిలిప్పీ పత్రికలో ఉంటది, వారి కడుపే వారికి దేవుడు. అట్లాగా పిల్లలు ఏం తింటున్నారా అనే ఇది లేదు. నేను తింటే చాలు, నేను బాగుంటే చాలు, నా సుఖం నా పిల్లల సంగతి అంటే బాధ్యత లేకుండా ఒక కుటుంబాన్ని దేవుడు ఇస్తే, భార్యని ఇస్తే, బిడ్డలను ఇస్తే, ఈ రోజు కుటుంబానికి వాల్యూస్ లేవు. పెద్దలు పైన ఉన్న తల్లిదండ్రులకి, అత్తమామలకు వాల్యూస్ లేవు. ఎవరన్నా వస్తే నేను ఎవరు చెప్పినా అన్నే రెక్లెస్ వచ్చేసి అలాంటి స్పిరిట్ అన్న పనిచేస్తుంది చాలా మందిలో. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో అలాంటి స్పిరిటే, తిరుగుబాటు చేసే ఆత్మ, లేకపోతే మూర్ఖత కలిగిన ఆత్మ చాలా కుటుంబాలని పాడు చేసేస్తుంది. కాబట్టి దీన్ని కూర్చున్నటువంటి జ్ఞానము, వివేకం దేవుని యొక్క వాక్యంలో మనకి దొరుకుతాయి. అప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విధానం మనకు తెలుసు. మనం విన్నాము ఇప్పటి వరకు. యవనస్తులకి అన్ని విషయాల్లో స్వతంత్రం ఉంది. దేవుడు మన అందరికీ అన్ని విషయాలు మనల్ని దేవుడు ఒక రోబోలా కాకుండా మనకి ఒక స్వతంత్రాన్ని ఇచ్చే వ్యక్తులుగా మనల్ని దేవుడు సూచించాడు. కానీ అన్నీ చేయదగినవి కావు. చేస్తే ఏమవుతాం, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. ఒక వ్యక్తి యొక్క తన ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటే ఒక కుటుంబమే అనాథలైపోయే పరిస్థితి. తల్లిదండ్రులు రోడ్డున పడతారు, పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు, భార్య విధవరాలు అయింది, భర్త అయితే బిడ్డలతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఏదైనా మన జీవితాలు మనం నాశనం చేసుకోవడం వల్ల, మన ఇష్టం వచ్చినట్లు బ్రతకడం వల్ల కుటుంబమే దెబ్బతినే పరిస్థితి. రెండవది నీ జీవితం కూడా పతనం అయిపోతుంది. ఆరోగ్యంగాను నీ జీవితాన్ని పాడు చేసుకుంటా. రెండోది పాతాళంలో ధనవంతుడు ఎలాగైతే వేదన పడ్డాడో అట్లాంటి పరిస్థితికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి దీని గురించి ఆలోచించగలరు. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకుండా ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మంచిది. సరే, ఈ రోజుకి మనం 2 ప్రశ్నలకే మనం సమాధానం తెలుసుకోగలిగాం. దేవుడి చిత్తం అయితే మరొక మారు మనము ఇంకొన్ని సమాధానాలు మనము తెలుసుకుందాం. అంతవరకు మా కొరకు ప్రార్థన చేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం. దేవుని దాసులు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహిమ కలిగిన నామాన్ని బట్టి మీ స్తోత్రాలు ప్రభా. ప్రియులు దైవజనులు, మీ దాసులకి మీరు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రభా, మీరు మా మనస్సులో ఈ రీతిగా కలపటం చేత ప్రభా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేయడానికి మీరు చేసినటువంటి సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఇట్లా వాక్యములో నుంచి ప్రభా కొన్ని ప్రశ్నలకి ఈరోజు యవనస్తుల జీవితాల్లో, వారి కుటుంబాల్లో జరుగుతున్నటువంటి కొన్ని సన్నివేశాల గురించి, అనేకుల్లో ఉన్నటువంటి ప్రశ్నలు, పాడైపోతున్నటువంటి కుటుంబాలు తిరిగి మరలా కట్టుకోవడానికి, యవనేచ్ఛల నుంచి పారిపోవడానికి కొన్ని చక్కని ఆలోచనలు, మెళుకువలు, చక్కని త్రోవ
మీ యొక్క లేఖనంలో నుంచి మాకు చూపించినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంకా అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి, వాటికి కూడా జవాబులు ప్రభా మాకైతే తెలియదు లేఖనంలో ఏముందో. మీరే సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ప్రభా మీ యొక్క ఆత్మ నింపుదలను మాకు అనుగ్రహించు. మీ దాసులు కూడా ఇంకా అనేకమైన వాటికి సమాధానాలు చెప్పడానికి ఇట్లా ఒకరికొకరం ప్రభా ప్రోత్సహించుకుంటూ బలపరుచుకుంటూ మీ దాసులు కూడా మరికొన్ని అయా మీ దాసులకు ఇచ్చిన అనుభవాన్ని బట్టి, ఆత్మ ప్రత్యక్షతను బట్టి మరికొన్ని ప్రశ్నలకు మీ దాసులు కూడా సమాధానం చెప్పగలగడానికి మీరే కృప అనుగ్రహించారు. ఈ మొట్టమొదటి అనుభవాన్ని ప్రభా మాకు అనుగ్రహించారు, జయకరంగా మీరు జరిగించారు. అయ్యా ఇక్కడ విన్నవారిని అలాగే వినబోతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకురండి. ఈ మాటల ద్వారా కొన్ని కుటుంబాలను కట్టండి, కొంతమంది యవనస్తుల యొక్క జీవితాలను మీరు బాగు చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లించుకోండి. ఎంతో మంది తల్లుల తండ్రుల కన్నీళ్లు మీరు తురవండి, కుటుంబాలను దయచేసి మీరు బాగు చేయండి. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి దేవుడు ఈ కార్యక్రమం ద్వారా ప్రభా అనేకులు బలపరచబడటానికి, సంఘాల్లో ఉన్న వాళ్ళు బలపరచడానికి, సంఘం వెలుపుట ఉన్న వాళ్ళు కూడా అనేకులు బలపరచబడటానికి సహాయం చేయండి. మీ దాసుడికి ఇచ్చిన ఆలోచన బట్టి మీకు వందనాలు. ఇంకా ప్రత్యేకమైనటువంటి అయ్యా ఆలోచనలు ఇచ్చి ఆత్మచేత నింపి నడిపించండి. ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఈ రీతిగా చేసి మేము కలిసి ముందుకు కొనసాగటానికి కృప అనుగ్రహించండి. అయ్యా ముందున్న దినాల్లో కూడా ఇంకా అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి, వాటన్నిటికి మీరే మాకు జవాబులు అనుగ్రహించండి. సమయోచితమైన సహాయం చేయండి. ఇంతవరకు తోడేయండి, బలపరిచి నడిపించినందుకు మరొక కుమారునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటాం. యేసు నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వాదించును గాక. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉందని మేము నమ్ముచు ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు రోజుల్లో మీ మధ్యకి తీసుకురాబడుతున్నాయి. కాబట్టి మా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ యొక్క కార్యక్రమాలు లైక్ చేయండి. దేవుడు ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి యొక్క ప్రశ్నోత్తరాలు, ఈ ప్రశ్నలు సమాధానాలు దేవుడు మీ మధ్యకి తీసుకుని వచ్చులాగున మా కొరకు కూడా ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అండ్ మై గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ.